మందికి గ్రీన్ కార్డ్ వచ్చే పరిస్థితి లేదు కదా. సో గ్రీన్ కార్డ్ ఇప్పుడు రావాలంటే 50,000 పైన పడుతుంది. సో అలా నెక్స్ట్ 50 ఏళ్ళ వరకు అలా వర్క్ చేసుకుంటే వెళ్ళాలనుకుందాం. వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేశారు, పిల్లలు కూడా అలాగే వర్క్ చేశారు అనుకోండి. అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే నియర్లీ 50 కోట్ల పైన, అంటే 100 కోట్ల వరకు వచ్చేది దాని ఒక వాల్యూ. అంటే మనం ఏ మనిషి ఏం చేసినా, ఇప్పుడు మన లైఫ్లో ఏం చేసినా చిన్న కూడు పెట్టుకొని జాగ్రత్తగా దాచుకొని బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసుకొని ఎఫ్డీలు చేసుకొని లేకపోతే ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసుకొని చిట్స్ కట్టుకొని ఇలా అన్నీ చేస్తాం కదా. ఎగ్జాంపుల్కి నేను అందుకని ఒక అండర్స్టాండింగ్కి రివర్స్ క్యాలిక్యులేషన్ చేస్తాను. ఇప్పుడు ఇందాక అభి గారు చెప్పారు, ఏం చెప్పారంటే ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా 15 crores పైన అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా గేట్ కమ్యూనిటీస్లో. ఇప్పుడు 5 crores పెట్టిన అపార్ట్మెంట్స్ ప్రాపర్టీస్ రాని ఏరియాస్ ఉన్నాయి కదా. అయినా సరే మన వాళ్ళు కొంటున్నారు. చాలామంది వెళ్ళి 10 కోట్లు ఉన్నా కొంటున్నారు, 20 కోట్లు ఉన్నా కొంటున్నారు, 50 కోట్లు ఉన్నా కొంటున్నారు. సో ఈ మార్గం కూడా ఉంది. ఒకవేళ మన దగ్గర డబ్బులు ఉంటే, డబ్బులు సమకూర్చుకోగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎటువంటి సోర్స్ ఆఫ్ ఫండ్స్ క్వాలిఫై అవుతాయి అంటే, మనం అప్పుగా తీసుకున్న డబ్బులు, బ్యాంక్ లోన్ నుంచి తీసుకున్న డబ్బులు కూడా క్వాలిఫై అవుతాయి. బట్ ఆ ఫండ్స్ అన్నింటినీ కూడా స్ట్రక్చరైజ్ చేసుకొని మనం నిజంగా మనం కట్టగలమా, అంత కెపాసిటీ మనకు ఉందా, లేకపోతే ఏదైనా అదర్ సోర్సెస్లో గోల్డ్ లేకపోతే ఏదైనా ఉందా, అవన్నీ లిక్విడేట్ చేయగలమా, అవన్నీ చూసుకోవాలి. చూసి ఆ ఫండ్స్ అన్ని స్ట్రక్చరైజ్ చేసుకోవాలి.